మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో అందరికీ మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. 5 ఏళ్లుగా సుపరిపాలన అందించిన సీఎం వైఎస్ జగన్ కు మనం అండగా నిలవాలన్నారు. 5 ఏళ్లలో మనకు కరోనాతో 2 ఏళ్లు పోయినా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపించారన్నారు. ప్రజలంతా వైఎస్ జగన్ ను గతం కన్నా భారీ మెజారిటీతో గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నూతన సంవత్సర సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలో అన్ని మంచి జరగాలని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి గత 5 ఏళ్లుగా సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బలపరచాలని చెప్పి, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించి తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నేను మనసారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అర్థిస్తా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. వారు అధికారంలోకి వస్తేనే తిరిగి మంచి పరిపాలన అందించేదే కాకుండా ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా అభివృద్ధి పరంలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీకు గతంలో తెలుసు, ఈ 5 సంవత్సరాల్లో కేవలం 3 సంవత్సరాలే మనం పరిపాలించాము. 2 సంవత్సరాలు కరోనాతో మనం ఏది కూడా రాష్ట్రంలో పరిపాలన సాగించడానికి ఆర్థికంగానూ అన్ని రకాల కూడా ఇబ్బందులు పడినాం. అయినా కూడా ఎన్నికల ముందు ఏదైతే వారు మాట ఇచ్చారో అవన్నీ కూడా 99% అమలు చేసి ఈరోజు మనం తిరిగి ఎన్నికలకు పోతా ఉన్నాం. ఎవరైనా చెప్పినా, ఎంత ఎల్లో మీడియా ప్రచారం చేసినా, ఎల్లో పత్రికలు ఏ విధంగా దారుణంగా రాసినా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సేవలను గుర్తిస్తారు. తప్పకుండా అత్యధిక మెజారిటీతో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడని చెప్పి ప్రగాఢంగా విశ్వసించేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వినమ్రపూరితంగా కోరుకుంటా ఉన్నాను. నూతన సంవత్సర సందర్భంగా అందరికీ నూతన సంవత్సరం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో అందరికీ మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. 5 ఏళ్లుగా సుపరిపాలన అందించిన సీఎం వైఎస్ జగన్ కు మనం అండగా నిలవాలన్నారు. 5 ఏళ్లలో మనకు కరోనాతో 2 ఏళ్లు పోయినా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని వైఎస్ జగన్ ను గతం కన్నా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అప్పుడే రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధిస్తోందన్నారు. మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించి తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి